మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము మరి 40వ అధ్యాయం 28 నుంచి 31 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 28వ వచనము దానికంటే పై మాట మరి చూసినట్టయితే 27వ వచనం చూస్తాము. యాకోబు నా మార్గములు యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడలేదని నువ్వెలా అనుచున్నావు? ఇజ్రాయేలు నువ్వు ఎలాగా చెప్పుచున్నావు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యాకోబు అనగానే ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు. యాకోబు నా మార్గము మరి యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయమును నా దేవునికి దృష్టికి కనబడలేదని నీవు ఎలా అనుచున్నావు? ఇజ్రాయేలు నువ్వు ఎలాగా చెప్పుచున్నావు అనే ప్రశ్న ఇక్కడ ఉంది. సృష్టికర్త అయిన దేవాది దేవునికి సమస్తము తెలుసు. దేవుడు మనల్ని పోషిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని అన్నిటి విషయంలో కూడా దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలనే కాదు కానీ యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయమును నా దేవుని దృష్టికి కనబడలేదని నీవు ఎలా అనుచున్నావు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి మార్గము దేవునికి తెలుసు. మనము చేసే ప్రతి పని దేవునికి తెలుసు. మనుషులను మనము మోసము చేయవచ్చు, మన చుట్టూ ఉన్న బంధువులను మోసం చేయొచ్చు, మన స్నేహితులను మోసం చేయొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుని చేతుల నుంచి తప్పించుకోవడం అసాధ్యము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నా న్యాయమును నా దేవుని దృష్టికి కనబడలేదని నీవు ఎలా అనుచున్నావు? ఇజ్రాయేలు నువ్వు ఎలాగా మరి చెప్పుచున్నావు అనే ప్రశ్న, ఇక్కడ రెండు ప్రశ్నలతో కూడిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి తెలియదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? సమస్తము దేవునికి తెలుసు కదా. సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈరోజు కూడా మన ఉదయ కాలంలో మనల్ని దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవ లెక్కలు పెట్టి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 28వ వచనం, నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూగంతుల వరకు సృజించిన యెహోవా నిత్యుడు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుటకు అసాధ్యము, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానముతోనే ఈరోజు మానవుడు ఆ జ్ఞానమును పొందుకొని మరి తన ఇష్టానుసారంగా జీవిస్తూ తను దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నాడు. హృదయ కాలము దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. నీకు తెలియదా? నువ్వు వినలేదా? దేవుని మాటలు నీకు తెలియదా? నువ్వు వినలేదా? సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు హృదయ కాలము ఇదే మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలియదా? నువ్వు వినలేదా? బుద్ధిగంతంలో సృజించిన యెహోవా నిత్యుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశంను సృష్టించిన దేవాది దేవుడు, సమస్తము నిర్మించిన దేవాది దేవుడు. ఈ హృదయ కాలం కూడా మనం చూడగలుగుతున్నామంటే దేవుని కృప వలనే చూడగలుగుతున్నాము. దేవుడు ఆనాడు సృష్టిని ఆరంభించినప్పుడు ఉదయాన్ని రాత్రిని రెండుగా వేరు చేశాడు. మరి రాత్రికాల సమయంలో నిద్రించి ఉదయకాలం చూడగలుగుతున్నామంటే దేవుని కృపనే. దేవుని శక్తి నీకు తెలియదా? దేవుని యొక్క జ్ఞానము నీకు తెలియదా? దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవాది దేవుడు అత్యున్నత స్థానంలో హృదయ కాలము తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సువార్త నీకు తెలియదా? మన కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి మన కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి మనకు ఒక నిరీక్షణ కలిగజేశాడు, మనకు ఒక రక్షణ కలిగజేశాడు. యేసు రక్తంలో ఎందరైతే పాపాలు మరి క్షమించబడతాయో తిరిగి అవి కూడా జ్ఞాపకము చేయబడవు అని కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే నీకు తెలియదా? నువ్వు వినలేదా? బుద్ధిగంతులను సృజించిన యెహోవా నిత్యుడు దేవుడే, ఆయన సొమ్మసిల్లుడు అలియడు, ఆయన జ్ఞానంను శోధించుట అసాధ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని యొక్క జ్ఞానంని మరి శోధించుట అసాధ్యమనే మాట జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే 145 కీర్తన 5వ వచనం, మహోన్నతునైన నీ ప్రభువు మహిమ నీ ప్రభు మహిమ నీ ఆశ్చర్య కార్యంలో నువ్వు ధ్యానించవా? మరి దేవుని యొక్క ఆశ్చర్య కార్యంలో. అలాగే చూసినట్టయితే 92వ కీర్తన 1-2 వచనంలో చూసినట్టయితే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడు నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయం నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వసత,
తంతులు స్వరమండలంతో గంభీర దినగల సితారులతో ప్రచురించుట మంచిదే. దేవుని ఆరాధించట, దేవునిని గణపరచట, దేవునిని మహిమపరచట ఎంతో మంచిదే. ఉదయ కాలంలో మనం లేచినప్పుడు దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడిపి వాక్యము ప్రార్థనతో నీ దినము ప్రారంభించేటప్పుడు దేవాది దేవుడు ఆ రోజంతట్లో కూడా నీకు నీ కుటుంబంకి తోడై ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా నీ మాటలు వింటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రాత్రంతా కూడా దేవుడు కాపాడి మరొక హృదయ కాలాన్ని చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనానికి వచ్చినట్టయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనము, సొమ్మసిలు వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలసిపోయినావా? మరి సొమ్మసిలి ఉన్నావా? నీరసంతో ఉన్నావా? బాధపడుతున్నావా? మరి జ్వరముతోని, దుఃఖముతోని, అనారోగ్యంతో బాధపడుతున్నావా? నేను బలపరిచే దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య ఆ గాయపడిన చేతులలో మరి స్వస్థత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం అంటా ఉంది, సొమ్మసులు వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే. ఈరోజు ఉదయ కాలం ఒకవేళ నువ్వు లేవలేక మరి బాధపడుతున్నావా? నీ శరీరం సహకరించక నువ్వు బాధపడుతున్నావా? దేవుని ఎందుకు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు అట్టి శక్తిని, బలాన్నిచ్చి తిరిగి దేవుడు నీకు మంచి ఆరోగ్యము దయచేయను గాక. హృదయ కాలం ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నట్టయితే నేను స్వస్థపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యథార్థ హృదయంతో, సత్యముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి నీ ప్రార్థన విని నీకు స్వస్థతను, మంచి ఆరోగ్యంను, బలంను దేవుడు దయచేయను కాక. అలసి ఉన్నట్టయితే హృదయ కాలం దేవుడు నేను బలపరచబోతా ఉన్నాడు. సొమ్మసిలువలో ఉన్నట్లయితే దేవుడు నేను బలపరచబోతా ఉన్నాడు. ఇంకా శరీరంలో అనేక బాధలతో, అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నీకు స్వస్థత దేవుడు దయచేయను కాక. ఆయన గాయపడిన చేతులలో స్వస్థత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే కింది వచనంలో చూసినట్టయితే, మరి శక్తిహీనులకు బలము అభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ శక్తిహీనులుగా మరి నువ్వు ఉన్నట్టయితే హృదయ కాలము దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను నీ పక్షాన దేవుడు ఉదయ కాలం నిలబడబోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో, ఒకవేళ సమస్యలు కానీ, కష్టాలు కానీ, దుఃఖంతో బాధపడుతున్నావా, ఒకవేళ అనేక సమస్యలు నీకున్నాయా, ప్రార్థన చేయి. దేవుడు నెమ్మదిని నీ యొక్క సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, సొమ్మసిల వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు అభివృద్ధిని కలగజేయవాడు ఆయనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుడు నీకు శక్తిని అనుగ్రహించబోతా ఉన్నాడు, బలాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. నీ సమస్యల నుంచి దేవుడు హృదయ కాలం విడుదల నీకు దయచేయబోతా ఉన్నాడు. నువ్వు చేయవలసినది ఒకటే ప్రార్థన. అడుగు దేవుణ్ణి, దేవా నేను బలహీనుడుగా ఉన్నాను, నన్ను బలపరచని. అపోస్తుడైన పౌలు అంటాడు, ఎప్పుడైతే నేను బలహీనుడో అప్పుడే నేను బలవంతుడు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచిన కొలది, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలుగా, మరి నిజమైన దేవుని యొక్క సేవకులుగా, నిజమైన దేవుని యొక్క విశ్వాసులుగా మనం నిలబడగలుగుతాము. మనం బలహీన ఉన్నప్పుడే దేవుని బలపరచాలి. మనం అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, మనం బలహీనలో, కష్టంలో, శ్రమలో, బాధలో ఉన్నప్పుడు దేవునిని బలపరచాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులని బలపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 30వ వచనం చూసినట్టయితే, బాలులు సొమ్మసిల్లుదురు, అలయదురు, యవనులు తప్పక తొట్టిబడదురు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యవనస్తులైనా కానీ, బాలులైనా కానీ, మరొకనొక సమయంలో వారు అనారోగ్యం కావచ్చు, లేకుంటే వారి యొక్క శరీరం కూడా సహకరించకపోదు. ఎందుకంటే బాలులు కూడా సొమ్మసిలుదరు, అలయదరు, యవనస్తులు కూడా తప్పక తొట్టిలుదురు. ఒకనొక రోజు యవన బిడ్డలు కూడా దేవుడి మార్గం నుంచి తొలగిపోవచ్చు, కానీ దేవుడు నేను విడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చంటి బిడ్డను తల్లైనా మర్చును, కానీ నేను నిన్ను మరవను, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేసింటాడు. ప్రియ కుమారులారా, ప్రియ తల్లులారా, హృదయ కాలం దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉన్నది, నేను బలపరచువాడు నేనే అని తెలియజేస్తూ, సొమ్మసిల్లు వారిని బలపరచువాడు ఆయన, శక్తిని బలపరచువాడు ఆయనే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. బాలలు సొమ్మసిలుదరు, అలియదురు, యవనస్తులు తప్పక తొట్టిలుదురు. యవన బిడ్డలారా, హృదయ కాలము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు.
మాకన్నీ తెలుసు, మేము ఏదైనా చేయగలుగుతాము, తల్లిదండ్రుల అవసరం లేదని ఎంతోమంది యవనస్తులు మరి తల్లిదండ్రులను ఎదిరించి వెళుతూ ఉన్నారు. వారు వెళ్ళి చివరికి ఏం చేసుకుంటున్నారంటే వారి జీవితాలు తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనందరికీ తెలుసు. మరి లూకాసు వార్త 19 అధ్యాయంలో ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళి దురాలోచనలతో, దురలవాట్లతో, పాపంలో తన ఆస్తిని అంతా పోగొట్టుకొని, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో ఒకరైనా నేను ఉంటే బాగుండేదే, చివరికి తినడానికి ఆహారం లేని భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ మరి తండ్రి పరిగెత్తుకొని కుమారుని కౌగులించుకొని తిరిగి కుమారునికి ఆ హోదా కలగజేశాడు. ఒకవేళ హృదయ కాలము ఎవర బిడ్డలారా, దేవుని మార్గం నుంచి తల్లిదండ్రులను విడిచి నువ్వు దూర ప్రాంతానికి వెళ్ళి నేను అన్నీ నాకు తెలుసు అని నువ్వు అనుకున్నట్టయితే నీకేమీ తెలియదు అని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు నీకు బోధించిన బోధ కానీ నీకు నేర్పించిన మంచి మార్గంలో నువ్వు నడిచినట్టయితే అది నీకును ఆశీర్వాదకరంగా అవుతుంది. తల్లిదండ్రులు కూడా వారు నిన్ను చూసినప్పుడు సంతోషిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు ఈ రీతిగా తెలియజేసి, బాలులు సొమ్మసులెదరు అలయెదరు, యవనస్తులు తప్పక తొట్టిలుదురు. యవన బిడ్డలారా, హృదయ కాలము దేవుని వాక్యం ఇచ్చుండగా మీరు దేవుని మార్గంలో నిలవండి. యవనస్తులారా, మనం చూస్తున్నట్టయితే తిమోతిలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు తిమోతికి ఒక హెచ్చరిక చేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టయితే తిమోతిలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు యవన సేవకుడైన తిమోతికి మరి కొన్ని హెచ్చరికల మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మనం చూస్తున్నట్టయితే మరి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం 22వ వచనం చూసినట్టయితే, 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము, నీవు నీ యొక్క యవన హెచ్చల నుంచి పారిపోమంటుంది. నీ యవన హెచ్చల నుంచి, లోకాశల నుంచి, శరీర ఆశల నుంచి, జీవోటంబంలో నుంచి నువ్వు పారిపోవని యవన బిడ్డలకు అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. నీ యవన హెచ్చల నుంచి పారిపో, పవిత్ర హృదయం గలవారు, ప్రభువుకు ప్రార్థన చేయవారితో నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రియ యవన బిడ్డలారా, అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి, సేవకుడైన తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో మరి 2వ అధ్యాయము మనం చూస్తున్నట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో యవన హెచ్చల నుంచి పారిపోమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము మన యవన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి. మన యవన బిడ్డల గురించి మనం అనుదినము ప్రార్థన చేయాలి. యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారిని దేవుని మార్గంలో మనం పెంచాలి. ఎందుకంటే యవన హెచ్చల నుంచి పారిపోమని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. పవిత్ర హృదయం గల ప్రభువుకు ప్రార్థన చేయవారితో నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడము. ఇప్పుడు యవనస్తుడ హృదయ కలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యవన హెచ్చల నుంచి పారిపోమంటున్నాడు. అలాగే పవిత్ర హృదయములను ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడము. సమాధానాన్ని వెంటాడ బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే తిరిగి మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి వచ్చినట్టయితే 31వ వచనం చూసినట్టయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ప్రియ ప్రజలారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, యెహోవా కొరకు మరి వారి సమయాన్ని కేటాయించిన వారు నూతన బలము పొందుకుంటారు అని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హృదయ కాలము మనమందరం కూడా దేవుని కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా, దేవుని మార్గాన్ని మనం తెలుసుకునే బిడ్డలుగా, దేవుడు మనకు బోధించిన వాక్యానుసరంగా నడుచుకుంటూ దేవుని మార్గాన్ని ఎదురు చూస్తూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. సొమ్మశిల వారిని బలపరిచే దేవుడు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కొరకు ఎదురు చూసడంలో గొప్ప సంతోషం ఉంది, గొప్ప నెమ్మది ఉంది, గొప్ప సమాధానం ఉన్నది, గొప్ప బలాన్ని మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. పక్షిరాజు యొక్క జీవితము చూసినట్టయితే మరి ఆ ఒక ఉన్నతమైన పై స్థానంలో అది ఎగురుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ స్థానంలో తిరిగి ఆ ఒక తన ఒక శరీరంలో మరి ఆ ఒక బలహీన వచ్చినప్పుడు అది రాళ్ళ మధ్యలో నివసిస్తూ ఆ రాళ్ళకు తన రెక్కలు మొత్తం కూడా రాసుకుంటూ ఆ రెక్కలన్నీ కూడా తీసేసుకొని తిరిగి ఆ ఒక నూతన రెక్కలతో అది బలపరచబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే 103 దావీద్ కీర్తనలో చూసినట్టయితే 103 దావీద్ కీర్తన 5వ వచనము, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్తదవుచుండెను. ప్రియ దేవుని సంగమా, మేలుతో నీ హృదయము తృప్తిపరచబడును. పక్షిరాజు వలె నీ యవనము కొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచదు. అంటే పక్షిరాజు తిరిగి తన బలాన్ని పొందుకుంటుంది, తిరిగి ఆ ఒక రాళ్ళ మధ్యలో ఆ ఒక తన శరీరంలో ఏదైతే బలపరుస్తుందో ఆ రెక్కలన్నీ కూడా తీసుకొని నూతన రెక్కలతో తిరిగి బలపరచబడినట్టు దేవుడు నిన్ను కూడా నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని తీసేసి నూతన జీవితాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పక్షిరాజు రెక్కల చాపి ఎంత పైకి ఎగురుతుందో నీవు కూడా దేవుని మార్గంలో తిరిగి నువ్వు బలపరచబడాలి, తిరిగి దేవుని మహిమపరచబడాలి, తిరిగి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ఉదయ కాలము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే తిరిగి ఆ ఒక బలాన్ని మనం పొందుకోవాలంటే పక్షిరాజు వలె మరి రెక్కలు చాపి పైకి ఎగరాలంటే ఆ ఒక పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మనలో నుంచి తీసేసే నూతన జీవితం, నూతన స్వభావం దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనం నూతన బలం పొందుకుంటాము. అలాగే పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతున్నట్టు మన ఆత్మీయ జీవితంలో కూడా పైకి ఎగిరే బిడ్డలుగా మనం ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరి లైన్ చూసినట్టయితే, అలియక పరిగెత్తు వారు సొమ్మసిలకగా నడిచిపోతురు. అలియక పరిగెత్తుతో సొమ్మసిలక వారు నడిచిపోదురు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు, దేవుని మహిమలో నువ్వు ముందుకు నడుస్తున్నప్పుడు ఆ బలాన్ని మనం పొందుకుంటాము. ఆ సమయంలో సొమ్మసిల వారు నడిచి వెళ్ళుదరు అని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. అలియక పరిగెత్తుదురు, దేవుని కొరకు పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు వచ్చాడు, నా గురి ఎద్దుకు నేను పరిగెత్తుచున్నాను అనేసి. మన గురి ఎలా ఉన్నది, మనం ఎటు పరిగెత్తుతున్నాము, ఎటు నడుచుచున్నాము, ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. గురి ఎద్దుకు పరిగెత్తాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలియక పరిగెత్తుదురు, సొమ్మసిలకక నడిచిపోదురు. అలసిపోకుండా ముందుకు సాగిపోవాలి. దేవుని వాక్యాన్ని ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం కాబట్టి, దేవుని యొక్క శక్తి మనకు తెలుసు కాబట్టి, యేసయ్య ప్రేమ మనకు తెలుసు కాబట్టి, అట్టి కృపలో మనము వర్ధిల్లుతో అనేకులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని హృదయ కాలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇటు వాక్యాన్ని దేవుడు హృదయ కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. కాబట్టి అటు బలాన్ని మనం పొందుకొని, అలాగే వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలియక పరిగెత్తుతారు, సొమ్మసిలకగా నడిచిపోతారు. దేవుడి వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చవచ్చును గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. మా జీవితంలో మరొక హృదయ కాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుతారని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురని నీ యొక్క మాటల చేత మనల్ని బలపరిచి హృదయ కాలము నాయనా ప్రభా. వాక్య బిడ్డలు కూడా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాయనా ప్రభా నీ కృపలో వర్ధిల్లే విధంగా నీ యొక్క మహిమలో వారు ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలని కాపాడండి. ప్రత్యేకంగా మా దేశంలో ఉన్న మణిపూర్ స్టేట్లో ఉన్న నాయనా కొక్కు మరి
ఉమెన్స్ మినిస్ట్రీ కానీ, మరి పరిచర్య చేసేవారు కానీ, అలాగే తండ్రి ప్రభా బిడ్డలు ఎంతగానో మరి బాధపడుతుండగా తండ్రి బిడ్డలన్నీ మీరు బలపరుస్తూ తిరిగి నాయన ప్రభా నీ సేవలో బిడ్డలను వాడుకుంటున్నందుకు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ ప్రాంతం అంతా కూడా నెమ్మదితో సమాధానంతో మణిపూర్ స్టేట్ అంతా కూడా రక్షణ పొందుకునే విధంగా నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా మనల్ని మా కుటుంబంలోనే కాపాడండి. అలాగే తండ్రి ప్రభా పరిచర్యని ఫెయిత్ ఓపెన్ మినిస్ట్రీస్ పరిచర్యని కూడా నీ యొక్క రెక్కల కింద భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆత్మల భారముతో నైనా ఈ పరిచర్య ముందుకు సాగిపోతుండగా నైనా ప్రభావంకి అనేక నూతన ఆత్మలను నడిపించమని అడుగుతూ ఈ రోజంతా కూడా నీ కాపుదల, నీ రెక్కల కింద భద్రత, అలాగే తండ్రి మధ్యాహ్నం జరిగిపోయే నాయన ఆరాధన కూడా మీరు దీవించండి. పరకాల ప్రార్థన మందిరంలో జరుగుతున్న ఆరాధన అంతని కూడా నాయన ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి ప్రభా. ఆరాధనను దీవించి ఆశీర్వదించండి. రేపటి దినం జరిగే పరిశుద్ధ ఆదివారం ఆరాధన కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.